బీసీల ఐక్యత, ఆత్మగౌరవం మరియు రాజకీయ అధికారం సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా మరియు సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటడం మరియు అధికారంలో వాటా కోరడం. ఈ నెల 22న విజయవాడలో జరిగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. కుల వృత్తుల వారు, కార్మికులు మరియు యువత తమ హక్కుల కోసం గలమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితికి చెందిన పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 1990లో బీపీ మండల నాయకత్వంలో అమలుపరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటన్నిటినీ సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని కట్ చేసినటువంటి పాపాన పోలేదు. ఆ నేపథ్యంలోనే బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, రాజకీయ రంగంలో సఫలమైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసము బోడే రామచంద్ర గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ముస్కాని లక్ష్మయ్య యాదవ్, బీసీ సంఘర్షణ సమితి మాజీ అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి, సీట్లు మీవి, బీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాటానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది. కాబట్టి బీసీలారా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిపి ఈ సభను విజయవంతం చేస్తే భవిష్యత్తు మీది, మనది, మనందరిదనే పిలుపుకి బోడే రామచంద్ర యాదవ్ గారు దృఢ నిశ్చయంతో కమిటీలను కూడా ఫామ్ చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా, రాష్ట్రమే కాదు ఇవాళ తెలంగాణలో కూడా కమిటీలు వేసి మొత్తం ముందుకెళ్తున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. ఇంతకాలం అందరికీ సేవ చేసాం, ఇప్పుడు మనకు మనం సేవ చేసుకునే అవకాశం మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనందరూ వినియోగించుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి 22వ తారీఖు విజయవాడ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 22వ జరగబోయే బీసీ సింహగర్జనకు రాష్ట్ర యావత్తం లక్షలాదిగా కదిలి రావాలని చెప్పి బీసీ సింహగర్జన మరో పోరాట బీసీల స్వతంత్ర ఉద్యమంగా పరిగణిస్తున్నాము. ఉద్యమంలో యువకులు ఎక్కువగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాజకీయ పార్టీలు బీసీలను తొత్తులుగానే వాడుకుంటున్నాయి తప్ప బీసీలకు అధికారం ఇవ్వడం లేదు. అధికారం ఇచ్చిన అజమాయిషి మొత్తం ఆ అగ్రకుల పార్టీలదే. ఇంకనైనా మేల్కొని మన వాటా, రాజకీయ వాటా మనకు కావాలి. భారతదేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీలకు ఇంతవరకు రాజ్యాధికారం రాలేదు. ఈ రాజ్యాధికారం 2029లో బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ సంఘర్షణ నిర్వహిస్తున్నాము. బీసీల ఐక్యతను, బీసీల ఉనికిని, బీసీల సత్తాను ఈ గర్జన ద్వారా ప్రభుత్వాలకి తెలియజేయాలని చెప్పి బీసీ యువతకు పిలుపునిస్తున్నాను. బీసీ సింహగర్జనని దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. అలాగే తిరుపతి జిల్లాకు చెందిన యువతంతా కూడా ఈ బీసీ సింహగర్జనని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు.